హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ మ్యూజిక్తో పాటు మీరు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అవుతారు. ఒకసారి డెమో వీడియోని చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కదా, నాకైతే కాఫీ టెస్ట్ వల్ల నేను దీని ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. సో మీరు ఎవరికైనా సరే మీరు బర్త్డే వీడియో విజిట్ చేయాలనుకోండి, ఇలాంటి వీడియోస్ చేశారండి, చాలా బాగా మంచి ఫీల్ అనేది అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కైన్వాష్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇమేజ్ అసెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీనికి ఆడియో అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆడియో అనేది డౌన్లోడ్ చేసుకో. నేనైతే ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆడియో అనేది యాడ్ చేశాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 3.800 మిలియన్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అంటే ఏం లేదు, ఈ బ్లూ స్క్రీన్ దగ్గర ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పోతుంది, ఏం బ్లూ టిక్ అనేది లేకుండా. సో కరెక్ట్గా 3.800 మిలియన్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ క్లిక్ చేస్తారనుకోండి, చూసారు కదా బీట్ మార్క్ అనేది యాడ్ అయింది. దీన్నే బీట్ మార్క్ అంటారు. అంటే లిరిక్స్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఇట్లా బీట్ మార్క్ ఎట్టుకుంటే వీడియో అనేది తర్వాత టైటిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. కరెక్ట్గా 7 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 10.300, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి 13 సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి 17.200 మిల్లీ సెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా 20.200 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆల్ మెటీరియల్లోని, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఆ వీడియోపై క్లిక్ చేసి ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా జరుపుకోండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత దీన్నే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బీట్ మార్క్ సెకండ్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇక్కడ దీన్ని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా జరుపుకోండి. తర్వాత మళ్ళీ దీన్నే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ డూప్లికేట్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక 4 టైమ్స్ ఇట్లా పెట్టుకోండి, 4 పార్ట్ లాగా. దాని తర్వాత ఫోటో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది తర్వాత చెప్తాను. దీన్ని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి మనం ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా, బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కత్తెర సింబల్ ట్రిమ్ రేట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్ కేస్ మీకు పోకపోతే కీ కలర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి, పోతుంది. 3 డాట్ డూప్లికేట్. సో దీన్ని కూడా మళ్ళీ డూప్లికేట్ చేసుకుని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత దగ్గర ఇట్లా బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో ఫైనల్గా ఇప్పుడు ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. దీన్ని ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫొటోస్ అనేవి ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత చెప్తాను. ముందు టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా, లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇట్లా ఓకే, ఒక టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకే పై క్లిక్ చేసిన రైట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ పై క్లిక్ చేసి నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. రెడ్ టిక్ పై క్లిక్ చేశాను, పర్ఫెక్ట్గా సెట్ అయింది. జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇన్ పై క్లిక్ చేసి పాపప్ ఎనిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో ఇట్లానే ఉంచండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డబల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేసి ఆ ఫాంట్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ పై క్లిక్ చేయండి, ఫాంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ 3 డూప్లికేట్, తర్వాత దీనికి ఇట్లా జరుపుకోండి, ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మీకు ఏ టెక్స్ట్ కావాలన్నా 1 బై 1 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. సో ఇప్పుడు దీన్ని మీరు ఇంకా ఏమైనా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇట్లా టెక్స్ట్ అనేది నేను ఇక్కడ మార్చి స్పెషల్ డే, ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు యానిమేషన్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ బీజిఎంకి తగ్గట్టు ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా ప్లే చేసాను చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇంకో టెక్స్ట్ అనేది మళ్ళీ రివీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి మీకు నచ్చిన టైటిల్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వరకు వచ్చేయండి, స్టార్టింగ్లోకి వచ్చేసి కొంచెం ఇట్లా జరుపుకోండి ఇక్కడ వరకు 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇమేజ్ కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి నాకు నచ్చిన విధంగా నేనైతే క్రాప్ చేసుకుంటున్నా. అది మీ ఫోటో బట్టి ఉంటుంది. ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇట్లా జూమ్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా ఇట్లా రొటేట్ చేసుకుని 3 పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకోండి చూస్తుంటారు కదా. సో ఇట్లా ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూస్తుంటారు కదా. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఇట్లా చూస్తుంటారు కదా. దాని తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది అలానే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫోటో సెలెక్ట్ చేసుకోవడం ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. సో నేను వీడియోలో ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియో ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో దీన్ని సెట్ చేసుకుని పెట్టుకుని 3 పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్, పర్ఫెక్ట్గా సెట్ అయింది చూస్తున్నారు కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట. తర్వాత ఇమేజ్ కూడా అట్లానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకున్న తర్వాత కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.